వివాహము అన్ని విషయంలోనూ ఘనమైనది. శతమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ సంతాన సౌభాగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. షాదీ ముబారక్. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే ధర్మం నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే ధర్మం నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రక్షతః. సర్వే జనా సుఖినో భవంతు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ కొత్తపేట రైల్వే గేటు వద్ద మా స్వగృహంలో అద్దెకు ఉంటున్న వారి పెళ్లి సందడి సందర్భంగా పూజస్విని డెకరేషన్ మరియు ఈవెంట్ పెడన వారిచే మా ఇంటికి భక్తుల అభిషేక్ నివాసానికి విద్యుత్ దీప అలంకరణ అద్భుతంగా చేసి ఉన్నారు. భక్తుల అభిషేక్ నివాస్ ఇంటి ఓనరుగా యజమానిగా వారికి హృదయపూర్వక అభినందనలు. మా ఇంటిలో అద్దెకు ఉంటున్న వారి పెళ్లి సందడి సందర్భంగా మా ఇంటికి భక్తుల అభిషేక్ నివాసానికి విద్యుత్ దీప అలంకరణ చేసిన అద్దెకు ఉంటున్న పెళ్లివారికి హృదయపూర్వక అభినందనలు, వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. భక్తుల అభిషేక్ నివాస్ ఓనర్ ఇంటి యజమాని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్ బాబు, అభిషేక్ నివాస్ ఇంటి ఓనరు యజమాని బత్తుల రమేష్ బాబునైన నేను మరొక్కసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పెళ్లి సందడి సందర్భంగా వివాహ ప్రాధాన్యత గురించి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడదలిశాను. ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. పెళ్ళంటే పందిళ్ళు, చప్పట్లు, తాళాలు, తలంబరాలు. ఏమండి, పెళ్ళంటే పందిళ్ళు, చప్పట్లు, తాళాలు, తలంబరాలు. 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిసి 100 ఏళ్ళు. 3 ముళ్ళు 7 అడుగులు మొత్తం కలిసి 100 ఏళ్ళు. పెళ్ళైతే ముంగిళ్ళు, లోగిళ్ళు, ముత్తైదు భాగ్యాలు. పెళ్ళైతే ముగ్గులు, లోగిళ్ళు, ముత్తైదు భాగ్యాలు. అదేవిధంగా పెళ్ళైన మహిళామ తల్లి కోరుకునేది ఏమిటి అంటే డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, సిరి సంపదలు ఉండొచ్చు. కానీ పెళ్ళి చేసుకున్న మహిళామ తల్లి మన చెల్లి కానీ మన అక్క కానీ కోరుకునేది ఏమిటంటే ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం, చక్కని సంతానం. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం, చక్కని సంతానం. కాపురమే మందిరమై, భర్తయే దైవమై, భర్త సేవలో తన బతికే హారతి అయితే అంతకు మించిన సౌభాగ్యం ఆడదానికే ఉంటుంది. కాపురమే ఒక మందిరమై, భర్తయే ఒక దైవమై, భర్త సేవలో తన బతికే హారతి అయితే అంతకు మించిన సౌభాగ్యం ఆడదానికేముంటుంది. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం, చక్కని సంతానం. ఇల్లాలే ఒక తల్లి అయి చల్లని మమతల పాల వెల్లువై తన పిల్లా పాపల లాలనలో తాను కరిగిపోతే, ఇల్లాలే ఒక తల్లి అయి చల్లని మమతల పాల వెల్లువై, మరొకసారి ఇల్లాలే తల్లి అయి చల్లని మమతల పాల వెల్లువై పిల్లా పాపల లాలనతో తాను కరిగిపోతే అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంటుంది. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం, చక్కని సంతానం. ఈ పెళ్ళనే పదానికి నేను ఇచ్చే నిర్వచనం. ఈ విద్యుత్ దీప అలంకరణ సందర్భంగా ఒక పాట కూడా నాకు గుర్తుకొస్తుంది. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలు వెలిగించు దీపావళి, అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలు వెలిగించు దీపావళి. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. నేను ఎందుకంటున్నానంటే మరి విద్యుత్ అలంకరణ
మరి మా ఇంటికి అంత చక్కగా పెళ్లివారు చేశారు. ఆ సందర్భంగా ఈ పాట నాకు గుర్తుకొచ్చింది, అందుకే నేను పాడాను, ఏమనుకోవద్దు దయచేసి. మరొకసారి మా గృహంలో అద్దెకు ఉంటున్న వారు పెళ్లి సందడి సందర్భంగా మా ఇంటికి భక్తుల అభిషేక్ నివాసానికి విద్యుత్ దీప అలంకరణ చేసిన పెళ్లివారికి, పూజస్విని డెకరేషన్ మరియు ఈవెంట్ పెడన వారికి హృదయపూర్వక అభినందనలు. పెళ్లివారికి, పెళ్లికి వచ్చిన వారికి అందరికీ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ పరిగిరి క్షత్రియ పెరికుకుల రాష్ట్ర సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ పరిగిరి క్షత్రియ పెరికుకుల రాష్ట్ర సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్ బాబునైన నేను మరొకసారి పెళ్లివారికి, పెళ్లికి వచ్చిన సోదరులకు, ఆడపడుచులకు మరియు మహిళామ తల్లులకు, పెళ్లికి సహకరించిన పెళ్లి పెద్దలకు, కొత్తపేట పెళ్లి పెద్దలకు, నిర్వాహకులకు, పూజని మరియు నా ఇంటికి మరి అభిషేక్ నివాసానికి మా ఇంటికి విద్యుత్ అలంకరణ చేసిన పెళ్లివారికి మరియు మరొక్కసారి పూజని డెకరేషన్ మరియు ఈవెంట్ పెడన విద్యుత్ దీప అలంకరణ చేసిన వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మరి నా ఇంట్లో ఉన్న పెళ్లివారు మరి రంగరంగ వైభవంగా మా ఇంటికి విద్యుత్ అలంకరణ చేశారు. మరి ఈ వివాహంలో కొత్తపేట వారు, మరి పెళ్ళికి పెద్దలు, వివాహానికి విచ్చేసిన వారందరూ కూడా మరి దీర్ఘాయుషుతో, మరి దీర్ఘ సుమంగళి సంతాన సౌభాగ్యాలతో, నిత్య నూతనత్వంతో, మరి సర్వేజన సుఖనో భవంతంటూ మరి సీతారాముల చంద్ర వారి యొక్క వివాహ దాంపత్యం ఎలాగుందో, ఆది దంపతులు శివపార్వతులు, మరి ఎవరైతే పురాణ పురుషుల్లో ఆదర్శ పురుషులుగా మరి స్త్రీ పురుషులను మనం పుణ్య పురుషుల్ని అభినందిస్తామో, ఆ విధంగా వీరి యొక్క మరి దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు ఆనంద డోలికలతో మరి జరగాలని. అలాగే నేను ఒక రాష్ట్ర బీసీ నాయకుని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, భారతదేశ ఆర్థికాభివృద్ధికి, భారతదేశ పాడి పంటలకు చక్కని సంతాన సౌభాగ్యంతో మరి విద్యావంతులుగా, వివేకవంతులుగా భారతదేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే సంతాన సౌభాగ్యం ఆ భగవంతుడు ఇవ్వాలని, మరి ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ని మనసా వాచా కర్మన మరి నా ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మరి ఈ వివాహ పెళ్లి సందడి సందర్భంగా మా ఇంటికి విద్యుత్ దీప అలంకరణ చేశారు. ఆ విద్యుత్ దీప అలంకరణ కూడా మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. తలుపు తీయమని చెప్పాను నీకు. ఇది విద్యుత్ దీప అలంకరణ అండి, చాలా గొప్పగా చేశారు, చాలా బాగుంది. వీడియో రన్నింగ్లో ఉంది చూడు. కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ, పెడన కొత్తపేట రైల్వే గేటు వద్ద వివాహ విద్యుత్ దీప అలంకరణ చాలా గొప్పగా అద్భుతంగా చేశారు. మరి వీరు సహకరించిన మరి అందరికీ కూడా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి చూడండి ఎంత చక్కగా విద్యుత్ అలంకరణ చేశారో. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు కొత్తపేట రైల్వే గేటు వద్ద పెళ్లి సందడి కార్యక్రమంలో విద్యుత్ దీప అలంకరణ చేసిన ఎంత అద్భుతంగా చేశారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు. మరికి పెళ్ళికి వచ్చిన వారు, మరి పెళ్ళికి వచ్చిన సోదరులు, మహిళామ తల్లులందరికీ కూడా, కొత్తపేట పెద్దలందరికీ కూడా మరి అందరికీ కూడా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను.
ఓకే. మరొకసారి ఈ వివాహానికి విచ్చేసిన పెళ్లి పెద్దలకు, పెళ్లివారికి, సోదరులకి, మహిళా తల్లులందరికీ కూడా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.